కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు చాడా వెంకట్రెడ్డి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకువెళ్తామని, వామపక్ష భావాజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకట్రెడ్డి అన్నారు. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరికని భాస్కర్రావు భవన్కు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నక్సలేట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అని ఆయన ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు గత సంవత్సరం డిసెంబర్ 26లో 99 పూర్తి చేయబడి 100 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ స్థాయి వరకు కూడా శత జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మా సంస్థాగత ఎన్నికలు 3 సంవత్సరాలకు ఒకసారి శాఖ నుంచి, మండలం నుంచి, పట్టణం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి జాతీయ మహాసభలు జరుగుతాయి. అవి చండీగఢ్లో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు జరగబోతాయి. తర్వాత రాష్ట్ర మహాసభలు మేడ్చి జిల్లాలో ఆగస్టు 19 నుంచి 22 వరకు జరగబోతాయి. ఈ సందర్భంగా మరింత ప్రజలకు చేరువ కావాలా, దగ్గర కావాలా, ప్రజల మధ్య, ప్రజల చేత ప్రజల వరకు ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి పార్టీ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఈ మధ్యకాలంలో పరిణామాలు చూస్తూ ఉంటే వైపునే పాకిస్తాన్కు, భారతదేశానికి యుద్ధం సాగింది. అందులో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో అనామకులైన, అమాయకులైన చిన్నారులను చూడకుండా కూడా 28 మంది ఉగ్రవాదులు దొరుకున్నారు. సరే, దాని తర్వాత సింధు ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది. టెర్రరిస్టులపై దాడులు జరిగినాయి. మంచి పరిణామంగానే భావిస్తాం. అయితే ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్తో చర్చలు వాళ్ళ అధికారులు, మన అధికారులు కలిసి చేసుకున్నారు. యుద్ధం ఆపాలనుకున్నారు. చర్చల ద్వారా కొంత కొలిక్కి వచ్చింది. మళ్ళీ నిన్న మొన్నటి నుంచి మళ్ళీ కూడా డ్రోన్ల ద్వారా మళ్ళీ దాడులు చేసే కుట్ర సాగుతుందని చెప్పి మన సైన్యాలు, అంటే మన బలగాలని అప్రమత్తమైనటువంటి పరిస్థితి సాగుతాం. మరోవైపున నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కూడబలుకొని ఈ దేశంలో వామపక్ష భావజాలాన్ని అంతం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉంది. వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ మధ్య చూస్తూ ఉంటే మావోయిస్టు పార్టీని 2026 లోపల ఖతం చేస్తాం, లేకుండా చేస్తాం, నిర్మూలన చేస్తాం అనేటువంటి ఒక శపథం ఒక హోంశాఖ మంత్రిగా చేస్తే, ప్రధానమంత్రి సమర్థిస్తే, ఇంకా ప్రజాస్వామ్యానికి ఏమైనా విలువ ఉంటుందా, ప్రజాస్వామ్యానికి ఏమైనా మూలం ఉంటుందా అనేటువంటి ప్రశ్న ప్రతి చోట చర్చ జరుగుతాం. పక్క దేశంతో చర్చ జరుపుకొని పరిష్కారం అయింది. ఇక్కడనేమో ఈ మధ్య ఛత్తీస్గఢ్ ములుగు కర్రెగుట్టల కాడ జరుగుతూ ఉంటే వాతావరణం ఎట్లయిపోయిందంటే, అది కర్రెగుట్టలు అనేది ఒక పెద్ద ప్రచారం, ఇంటింటా మనిషికి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మావోయిస్టు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినారు. శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఎట్లా పడితే ఎట్లా దొరికితే అట్లా డ్రోన్ల ద్వారా, రకరకాల శకటాల ద్వారా మన ఈ దండకారణ్యంలో వడబోసి ఎక్కడ వీలైతే అక్కడ, ఎట్లా వీలైతే అట్లా చంపేటువంటి పరిస్థితి ఊటకి అనుకుంటుంది. ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడడాన్ని సిబిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మోడీ ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయకపోతే, సమస్యలు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోకపోతే అసలు మావోయిస్టులకు సిద్ధాంత పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి మీరు చర్చ సిద్ధం అన్నప్పుడు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు సోషలిస్టు ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, అంటే సమసమాజ లక్ష్యంగా
భవిష్యత్తు అడుగులేయాలని చెప్పి రాయబడింది రాజ్యాంగంలో. ప్రశ్నించే గొంతుకలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రాథమిక హక్కులు కూడా కొన్ని పొందుపరచబడ్డాయి. అంటే హక్కులు అడిగితే అరెస్టులు, లేకుంటే ప్రశ్నించే గొంతుకలను రాజద్రోహుల కేసు పెట్టి జైలు నిర్బంధించి కుట్ర కేసులు పెట్టి నానా విభత్సం ఇప్పటికే చేస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడైనటువంటి అతన్ని ఘోరంగా దానికి అట్లా జరిగినది. తర్వాత ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నవాడిని పెడితే సుప్రీంకోర్టు నిర్దోషం తెచ్చింది. అంటే నిజంగా నేరం ఎవరు చేసినట్టు? మోడీ ప్రభుత్వం చేసినట్టు, మోడీ చేసినట్టు. ఇప్పుడు వరారావు కూడా అక్కడే ఇప్పుడు రాజద్రోహం కేసులో బాంబేలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే చాలామంది పౌర హక్కుల నాయకులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ కర్రెగుడ్ల పరిణామాలు చూస్తూ ఉంటే కేసీరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయనను కాల్చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెనుకంటకు అద్దం పడుతుంది అనేది చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీ కూడా అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది. ఎవరు కారకులు, అది ఎన్నుకుంటారా, బుడికి ఎన్నుకుంటారా, కాల్చమ్ముతున్నారా, ఏం జరుగుతుందో తెలుస్తాం. ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము ఏరేస్తామని. ఛాన్సలర్ సిద్ధం అంటే కూడా చర్చలు చేయట్లేదు. ఇది నియంతృత్వానికి అద్దం పడుతుంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఇవాళ ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి మొన్ననే మరి ప్రమాణ స్వీకారం చేసి తన స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కనీసం ఆయనకు డీజీపీ, సిఎస్ కనీసం కరోనా కావాలి మాట్లాడాలి. అంటే ఎంత దూరం పోతుందంటే ఒక అన్ని వ్యవస్థలపైన మాదే పెత్తనం ముద్రేసుకుంటాం అనేటువంటి పరిస్థితి పోవడం అనేది చాలా దుర్మార్గం. ఒక ప్రధాన అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు. దాని ప్రధాన న్యాయమూర్తికి వస్తే కనీస మర్యాదలు, కనీసం ప్రోటోకాల్ లేకపోవడం అనేది దీన్ని దుర్మార్గం ఖండిస్తున్నాం. ఇలాంటి పత్రం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు కావాల్సిన మాత్రం సహించేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.